కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఆడవాళ్ళు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారండి. ఒక బ్యాడ్ ఇమేజ్కి, న్యూ ఇమేజ్కి వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ ఫోటోని యాడ్ చేసి వాళ్ళకే పంపించి వాళ్ళ ఫోటో వీళ్ళ డీపీ పెట్టుకొని ఆమెని చిత్రహింసలు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. అరే ఆడవాళ్ళు కదా, వీళ్ళతో మనము నీట్గా మాట్లాడాలి, వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని లేదు. ఏడున్నాడు మీ భర్త లేడా, ఎక్కడ పోయిండు, ఎవరి దగ్గర పోయినా మీ భర్త డబ్బులు కట్టలేదు, నువ్వు కడతావా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి సంపాదించి మాకు కట్టాలి, ఇలాంటి వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు. జనరల్గా ఈ రోజుల్లో రికవరీ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు నార్మల్ పీపుల్ కారండి. మెడల్లో చైన్లు పెట్టుకొని నోట్లో గుట్కా నమ్ముకుంటూ వస్తాడు, గడ్డం పెట్టుకొని. ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఒకవేళ కోర్టుకు అప్రోచ్ అయ్యి తీసుకుని వచ్చి ఆ పేపర్తో వాళ్ళ ముందు పెడితే ఇదంతా మాకు నైజాంతా, ఇదంతా నైజాంతా, ఎందుకంటే చదివేరా దానికి. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మాధురి, యువర్ హోస్ట్ ఫర్ టుడే. ఇవాళ మన టాపిక్ వచ్చేసి లోన్ యాప్స్. అండ్ ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అలీ గారు. అలీ గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యూ డేస్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చిందండి. ఇలాగా సో అండ్ సో పర్సన్, నాకు తెలిసిన వారే అనుకోండి, లోన్ యాప్ తీసుకున్నారు అనేసి, టైంకి రీపే చేయలేదు అనేసి. నేను అడిగాను, నా నంబర్, నా కాంటాక్ట్ మీకు ఎలా వచ్చిందండి అనేసి. వాళ్ళు చెప్పారు, వాళ్ళ కాల్ కాంటాక్ట్ లిస్ట్లో మీ పేరు ఉండిందండి, సో అలాగా తీసుకుంటున్నాము, వాళ్ళు ఇప్పుడు లోన్ రీపే చేయట్లేదు, వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా ఉంటారా మీరు వెళ్ళి అడగడానికి అంటే. నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఇలాగా నా కాంటాక్ట్ వాళ్ళకి ఎలా వచ్చింది అన్నది. థర్డ్ పార్టీ వాళ్ళకి ఎలా వెళ్తుంది నా కాంటాక్ట్, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ సెకండ్, ఇంత ఫ్రీగా నా కాంటాక్ట్ తీసుకొని నన్ను అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఆ పర్సన్ గురించి ఇంకా ఎంత డేటా తెలిసి ఉండొచ్చు. ఇలాంటి విషయాల్లో ఆడవారికి ఎంత సేఫ్టీ ఎంతవరకు ఉంది అంటారు? ఆ పర్సనే కాదు, నేను తీసుకోవచ్చు ఆ లోన్, నా అవసరం కొద్దీ, మాకు తెలిసిన ఇంకో నేబర్స్ తీసుకోవచ్చు. సో అలాంటప్పుడు మీరు యాజ్ పర్ లా మీరు ఆడవారికి ఎలా సపోర్ట్ చేయగలరు? ఇక్కడ మనము డిస్కస్ చేసేది ఏంటంటే, అన్ని లోన్ యాప్స్ కూడా సేఫ్ కాదు. కొందరు అంటుంటారు ఆథరైజ్డ్ లోన్ యాప్స్ సేఫ్ అని చెప్పేసి. ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ ఉంటాయండి, అవి సేఫ్ అని అంటారు, కానీ చెప్పాలంటే ప్లే స్టోర్లో దొరికే యాప్స్ కూడా సేఫ్ కాదు ఈ రోజుల్లో. అండ్ కొందరైతే గూగుల్లో వెళ్ళేసి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తారు. ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసి దాని నుంచి యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన డాటా కానీ మన ఏదైతే ఉన్నాయో ఎవ్రీథింగ్, మన కాంటాక్ట్ లిస్ట్, మన ఫొటోస్, ఎవ్రీథింగ్ వాళ్ళకి యాక్సెస్ దొరికిపోతుంది. సో నేను అనేది ఏంటంటే, ఆథరైజ్ యాప్స్, లోన్ యాప్ కానీ అన్ఆథరైజ్ యాప్స్ కానీ, ఆ రెండింటికి కూడా మన కాంటాక్ట్ లిస్ట్ని టోటల్ యాక్సెస్ చేసే రైట్ ఉంది, యాక్సెస్ చేస్తారు కూడా. సో ఆథరైజ్ యాప్స్ ఏమో కొంచెం భయపడతాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి, ఎవరైనా ఏదైనా పెద్ద కంప్లైంట్ అయితే మా దుకాణం బంద్ అవుతుందని భయపడతారు. అదే అన్ఆథరైజ్ యాప్స్ అయితే ఎలాగో వాళ్ళు అన్ఆథరైజ్ కాబట్టి వాళ్ళు ఎక్కడో నేపాల్లో, ఎక్కడో భూటాన్లో కూర్చొని వాళ్ళు ఆపరేట్ చేస్తారు కాబట్టి ఎలా పడితే అలా వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఫొటోసే వాళ్ళకి చూపించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇలాంటి వాటికి గురవుతున్నారండి. చిన్న అమౌంట్సే, అన్ఆథరైజ్ అంటే చిన్న అమౌంట్ ఇస్తారు, లైక్ 3,000 ఇస్తారు, వసూలు చేసేటప్పుడు 5,000 అడుగుతారు, 5,000 కట్టిన తర్వాత కూడా ఇంకా డబ్బులు కావాలని మళ్ళీ వసూలు చేస్తారు. సో నా దగ్గర కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఆడవాళ్ళు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారండి. ఒక బ్యాడ్ ఇమేజ్కి, న్యూ ఇమేజ్కి వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ ఫోటోని యాడ్ చేసి వాళ్ళకే పంపించి వాళ్ళ ఫోటో వీళ్ళ డీపీ పెట్టుకొని ఆమెని చిత్రహింసలు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వీటన్నిటిని ఫేస్ చేస్తారు, చట్టపరంగా మూవ్ అవుతారు. కానీ కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెస్టేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నా పరువు ఎక్కడ పోతుంది, నా ముఖం అలాంటి ఇమేజ్ మీద పెట్టి పబ్లిష్ చేస్తే నా పరువు ఏమవుతుంది, నేను బయట ఎలా నా ముఖం చూపించాలి అని సెన్సిటివ్ అమ్మాయిలు కూడా ఉంటారు, సెన్సిటివ్ లేడీస్ కూడా ఉంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇవి తట్టుకోలేక ఆత్మహత్యలు లాంటివి చేసుకుంటున్నారు. సో నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, ఆథరైజ్ యాప్స్ కూడా మీరు డబ్బులు కట్టకుంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తారు. వై? బికాస్ వెన్ యూ ఆర్ డౌన్లోడింగ్ ద యాప్, అట్ దట్ టైమ్ ఓన్లీ యూ ఆర్ గివింగ్ ఏ క్లియర్ అగ్రియన్స్ దట్ యూ విష్ టు గివ్ యువర్ యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్స్, యువర్ ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో బ్యాంక్కి ఆ విధంగా
మీ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తుంది. వాళ్ళు విపరీతమైన కాల్స్ చేస్తారండి. మీ చుట్టాలకు కాల్ చేస్తారు, మీకు తెలిసిన వాళ్ళు బాస్ అని ఉంటే బాస్కి కాల్ చేసి హరాస్మెంట్ చేస్తారు, సిస్టర్ అంటే సిస్టర్కి కాల్ చేసి హరాస్మెంట్ చేస్తారు. ఎవరు పడితే వాళ్ళకి కాల్ చేసి హరాస్మెంట్ మాత్రం విపరీతంగా ఉంటుంది. సో వీటన్నిటి నుంచి మనం సేఫ్గా ఉండాలంటే నేను ఒకటే రికమెండ్ చేస్తానండి. ఒకవేళ ఆథరైజ్ యాప్ నుంచి మనము అమౌంట్ తీసుకుంటే టైం టు టైం పే చేయాలి. పే చేయని ఎడలా వాళ్ళ హరాస్మెంట్ మాత్రం పీక్స్లో ఉంటుంది. సో హరాస్మెంట్ అవుతుందని మీరు ఓడ్చుకోవాలని నేను చెప్పను. దానికి కూడా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మనకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ సైబర్ క్రైమ్ ఒకటి ఉంది, దాంట్లో కంప్లైంట్ చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ కానీ అవి కూడా కొన్ని పాలసీస్ తీసుకొచ్చినాయి. మనము పోలీస్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. మనం ఇలా చేసి ప్రొటెక్ట్ అవ్వగలుగుతాం. సో ఇట్లా ఉంటుందండి దీని గురించి. ఏ లోన్ యాప్ అయినా సరే ఎంత అఫీషియల్ ఎంత అన్అఫీషియల్ అన్నది మనం ఎలా తెలుసుకోవచ్చు వాడుకునే ముందు? లోన్ యాప్ అఫీషియలా అన్అఫీషియలా అనేది మీరు ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసుకోవచ్చండి. మీరు యూస్ చేస్తున్న యాప్ లేదా ఎన్బిఎఫ్సి ఏదైతే మీరు లోన్ తీసుకున్నారో అవి ఆర్బీఐ ద్వారా ఆమోదించబడిందా లేదా అనేది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. కొన్ని రిజిస్ట్రేషన్ ఫీజ్ అని ఏదో ఫీజెస్ అని ముందుగానే తీసుకుంటుంటారు. సో అలా ఎవరైనా ఫస్టే డబ్బులు కట్టించుకొని మేము మీకు లోన్ ఇస్తాము అని ఏదైతే చెప్తారు కదా, అలాంటి వాటిని పట్టించుకోకూడదండి. మనకు క్లియర్గా అది జెన్యూనా కాదా, ఫేకా, రియలా అని తెలవాలంటే మనం ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి. అలాగే మన పర్సనల్ డేటాని తీసుకొని వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా మిస్యూజ్ చేస్తారా? మనం టైంకి లోన్ కట్టినా సరే ఫ్యూచర్లో మిస్యూజ్ చేస్తారా అంటే ఖచ్చితంగా చేయగలరండి. ఈ అన్అఫీషియల్ యాప్స్ మీ పర్సనల్ డేటాను మీకు తెలియకుండానే తీసుకొని వాటిని మీకు ఎగెయిన్స్ట్గా యూస్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేయడానికి ట్రై చేస్తారండి. లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసే ముందు దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ రాసి వస్తాయండి, అది చదువుకోవాలి ముందే. ఒకవేళ అవి అన్నీ ఉంటే అలాంటి అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది ఆలోచించుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా మీరు ఇగ్నోర్ చేసినా అది మంచిదే అండి. అలాగే ఈ లోన్ యాప్స్ అన్నవి ఆడవారికి ఎంతవరకు రిస్క్ అంటారు? ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి, అది ఫాలో అందరు అవ్వాలి. కరెక్ట్ ప్రాసెస్లో లోన్ తీసుకుంటే యూస్ఫుల్గానే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు మల్టిపుల్ లోన్స్ తీసుకున్నారు అండ్ దాన్ని కట్టలేని పొజిషన్లో మీ పరిస్థితుల వల్ల మీరు వెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది ఆ లోన్ యాప్స్ కానీ ఎన్బిఎఫ్సి కానీ. అన్అఫీషియల్ లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే అందులో చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్తో పాటు వీళ్ళ హరాస్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ మీ ప్రైవేట్ డాటాను కూడా వాళ్ళు సేకరించి మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తారు. సో మనము లోన్ తీసుకునేటప్పుడు ఒకటి ఆలోచించాలి, నేను లోన్ తీసుకుంటున్నా కానీ రేపటి రోజుల్లో కట్టగలుగుతానా కట్టలేనా అనేది ఆలోచించి స్టెప్ తీసుకుంటే మంచిదండి. ఒకటేసారి ఒక పర్సన్ అనేది ఒక 50,000 సంపాదించే పర్సన్ కొన్ని రకరకాల లోన్ యాప్స్ నుంచి ఒక దాని నుంచి ₹1,00,000 తీసుకుంటాడు, ఇంకో దాని నుంచి 2 lakhs 3 lakhs 4 lakhs అట్లా 10 lakhs తీసుకుంటాడు. సో ప్రతి నెల ఈఎంఐ వచ్చేసరికి ఒక 80,000-90,000 అవుతుంది 10 lakhsకి. సో ఇతని సంపాదననే 50,000. సో ఇతను 90,000 ఎలా కట్టగలుగుతాడు? కట్టలేడు కదా. సో ప్రతి ఇండివిజువల్ కూడా ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా ఒకవేళ తీసుకుంటే లోను కట్టగలమా కట్టలేమా అని ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. సో బేసికల్గా మనము ఈ లోన్ యాప్స్ నుండి లోన్ తీసుకొని టైంకి వడ్డీతో సహా కట్టేసిన ఆ యాప్స్ ఏవైతే మన పర్సనల్ డేటాని ఆల్రెడీ గ్యాదర్ చేసుకొని ఉన్నాయో అవి థర్డ్ పార్టీస్కి ఏమైనా షేర్ చేసే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయంటారా? ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఏదైతే అన్అఫీషియల్ లోన్ యాప్స్లో మీ డేటాని మూడో వ్యక్తికి అమ్మే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్స్ మీ పర్మిషన్ లేకుండా మీ డేటాను షేర్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా జరుగుతుందండి. ఇది అఫీషియల్ యాప్స్ కూడా చేస్తున్నాయి, అన్అఫీషియల్ యాప్స్ కూడా చేస్తున్నాయి. రెండిట్లో కూడా సేమ్ ఉంది. సో ఎవరు కూడా అన్అఫీషియల్ యాప్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి, అఫీషియల్ యాప్స్ తక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అలా ఏమీ లేదు. ఇద్దరు కూడా సమానంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయండి. ఈ రోజుల్లో చెప్పాలంటే ఏ యాప్ మీద కూడా ట్రస్ట్ చేసే లెక్క లేదు. సో వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంది, ముంగటోళ్ళకి హరాస్ చేయాలి, డబ్బులు వసూలు చేసుకోవాలి, అది ఏ విధంగా అయినా కానీ. సో ఇలా ఏదైతే చాలామంది లోన్ యాప్స్ తీసుకొని
కట్టకుండా అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. సో అలాంటప్పుడు అప్పటికి కూడా ఆ లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా అండి. వారు మీ ఫోన్ నెంబర్స్కి మీ ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని లోన్ యాప్స్ దగ్గర మీ కాంటాక్ట్ లిస్టే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకందరికీ కాల్ చేసి వాళ్ళకి హింసిస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ మాటికి కాల్స్ వస్తుంటాయి. వాళ్ళు చేసే తప్పేంటి? లోన్ యాప్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు జస్ట్ ఫలానా రవి తెలుసా అంటే తెలుసు అని చెప్పడమే తప్పు. ఒకసారి తెలుసు అని చెప్తే అతనికి రాత్రి అనక పగలనక ఫోన్ల మీద ఫోన్లు చేస్తారండి. రవికి కాల్ చేయండి, రవి మీ పేరు ఇచ్చిండు, ష్యూరిటీగా మీ నెంబర్ ఇచ్చిండు, రవి కడతలేదు డబ్బులు, మీరు కట్టండి, నువ్వు ఏడుంటావు అని A to Z తిడతారండి. ఆ మాటలు నేను ఈ పాడ్కాస్ట్లో చెప్పలేను. అతను ఒక్కొక్కసారి తనకు ఆ లోన్తో సంబంధం ఉండదండి. రవి తీసుకున్నాడు, రవి వాడుకున్నాడు, తనే యూజ్ చేసుకున్నాడు. కేవలం రవి ఒక ఫ్రెండ్ అవ్వడం ఇతను తప్పైపోతుంది. కానీ ఇలాంటి మూమెంట్లో కూడా ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ మీకు ఒకవేళ ఎవరైనా లోన్ వాళ్ళు కాల్ చేసి ఫలానా వ్యక్తి తెలుసా అంటే తెలియదని చెప్పేయాలి. తెలుసు అని చెప్తే ఏమవుతుందంటే మీకు కూడా ఇబ్బంది చేస్తారు. ప్లస్ ఏంటంటే అవతల పర్సన్కి కూడా మీరు సపోర్ట్ చేయనట్టు అవుతుంది. తనకు కూడా తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, తను కట్టే సిచ్యువేషన్లో ఉన్నాడా, ఎలాంటి సిచ్యువేషన్లో డబ్బులు తీసుకున్నాడు, ఆ మూమెంట్ మనకు తెలియదు కదా. డబ్బులు హాస్పిటల్కైనా తీసుకోవచ్చు, లేదా తనకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా తీసుకోవచ్చు. సో తనకు మనం సపోర్ట్ చేయాలి. డబ్బులు అయితే ఎవరు వదలరండి. బ్యాంక్ అయినా NBFC కానీ లోన్ యాప్స్ కానీ ₹1 కూడా వదలరు. ఒక 10 yearsకైనా వచ్చేసి ఒక నోటీస్ పంపించేసి మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, మీరు అప్పట్లో మాకు ₹10 బాకీ ఉండే, ఇప్పుడు ₹1,00,000 అయింది, మీరు డబ్బులు కట్టాలి అని చెప్తారు. సో వాళ్ళు డబ్బులు వదులుకోరు, ఖచ్చితంగా అడుగుతారు. కానీ ఏంటంటే మనకి కొంచెం టైం కావాలి కాబట్టి ఎవరికైతే ఫోన్స్ రిసీవ్ అవుతున్నాయో వాళ్ళు కొంచెము ఆ వ్యక్తి నాకు తెలియదు అని చెప్తే సరిపోతుంది. తెలుసు అని చెప్తే మాత్రం నానా రకాలుగా హింసిస్తారండి. ఆ టార్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. అలాగా లోన్ రీపే చేయకపోవడం వల్ల ఆ రికవరీ ఏజెంట్స్ అన్నవాళ్ళు మన ఇంటికి రోజు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ RBI గైడ్లైన్స్లో మాత్రం రెగ్యులర్గా విజిట్ చేయాలి అని ఎక్కడ రాసలేదు. ఇంకోటి ఏంటంటే మీ ఇంటికి విజిట్ చేసేటప్పుడు మీకు కాల్ చేసి రావాలండి. మీరు ఎక్కడున్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, అవైలబుల్గా ఉన్నారా లేరా అని చెప్పి రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రికవరీ ఏజెంట్స్ మార్నింగ్ 7 నుంచి 8 దాకానే కాల్ చేయగలుగుతారు. సో వీళ్ళు నార్మల్ డేస్లో ఏమవుతుందంటే వీళ్ళు 12కి కూడా కాల్ చేస్తున్నారు. లైక్ 2 o'clock రాత్రి కాల్ చేసి మీరు లోన్ కట్టాలి అని డిస్టర్బ్ చేస్తున్నారు జనాలకి. నా దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చాయండి. సో పెద్ద లోన్ యాప్స్ పేర్లు చెప్పకూడదు ఇక్కడ. సో మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఇల్లీగల్ యాక్టే. కానీ మేము లీగల్గా ఒక ప్లాట్ఫామ్లో చెప్తే మా మీద రేజ్ అవుతారు. అవన్నీ కూడా బట్టబయలు చేయడానికి ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ ఏంటంటే 2 o'clock నైట్ కాల్ చేస్తారు. మీరు ఏ లోన్ యాప్ నుంచి కాల్ చేస్తున్నారు, మీరు ఎవరు, మీ పేరు ఏంటంటే మళ్ళీ పేరు చెప్పారు. XYZ లోన్ యాప్ ఉంది అనుకుందాం, మీ పేరు ఏందని అడిగితే పేరు చెప్తాడు. ఏ లోన్ యాప్ అంటే లోన్ యాప్ పేరు చెప్పాడు. మీకు లింక్ పంపిస్తున్నాం, మీరు పే చేయండి అంటాడు ఆ నైట్. సో ఆ లింక్స్ ద్వారా కూడా పే చేస్తే అవి రైట్ వాళ్ళకి ఆ లోన్ యాప్కి వెళ్ళినట్ట, లేకపోతే అది కూడా ఫ్రాడ్ అయి ఉండొచ్చా? ఏ లింక్ ఎలాంటిదో మనం చెప్పలేము కదా మేడం. కొన్ని లింక్స్ క్లిక్ చేస్తే మన బ్యాంక్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా పోయే ఛాన్సులు ఉన్నాయి. కొన్ని లింక్స్ వాళ్ళే క్రియేట్ చేసి ఆ లింక్స్కి డబ్బులు పంపించినా కూడా మాకు డబ్బులు రాలే అని రివర్స్లో ఎలిగేషన్ వేస్తారు. సో మీరు ఎవరికి పే చేసుకున్నారో ఏం పే చేసుకున్నారో తెలియదు. అమాయకులైన జనాలు మోసపోతున్నారండి. ఇప్పుడు ఎంత ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ IT జాబ్ చేసే వాళ్ళకే మోసం చేయగలుగుతున్నారు. వాళ్ళకే చిత్రహింసలు పెడుతున్నారు. నేను డైలీ ఒక 50 to 100 క్లయింట్స్తో మాట్లాడతానండి ఈ లోన్ రిలేటెడ్ వాళ్ళతోటే. వాళ్ళు ఏమంటారంటే మేము IT జాబ్ చేస్తున్నాము, మేము ఫలానా క్లినిక్లో డాక్టర్ అండి, మేము ఫలానా దగ్గర ఇంజనీర్ అని చెప్తుంటారు. సో ఇంత తెలివి మంతురు వీళ్ళకే వాళ్ళు అట్లా ఒళ్ళు గుమాయిస్తుంటే మరి నార్మల్ పీపుల్, కామన్ పీపుల్, ఒక చిన్న జాబ్ చేసుకుని ఉద్యోగం చేసుకునే పర్సన్ని ఇంకెంతలా వాళ్ళు టార్చర్ చేస్తారు? తను సంపాదించే 20-25 వేల జీతంలో సగానికి ఎక్కువ ఇతనికే ఈ లోన్ యాప్స్ వాళ్ళకే పే చేయడానికి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఈ లోన్ యాప్ తీసుకొని తర్వాత ఆఫీస్కి రెగ్యులర్గా టైంకి ఎవరైతే వెళ్ళిపోతారో మగవాళ్ళు, అలాంటప్పుడు రికవరీ ఏజెంట్స్ వచ్చి ఇంట్లో గనక ఓన్లీ లేడీస్ ఉంటూ చిన్నపిల్లలు ఉంటూ వాళ్ళతో ఏమైనా మిస్బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే అలాంటప్పుడు మనం ఎలాగా యాక్ట్ చేయాలి? అంటే మన దేశంలో మనకంటూ ఒక చట్టం అనేది ఉంది.
ఒక ఫిమేల్స్ కోసం ఇంకా చాలా పెద్ద చట్టాలు ఉన్నాయండి. సో రికవరీ ఏజెంట్స్ ఇవాళ రేపు మగ ఆడ తేడా లేకుండా మాట్లాడుతున్నారు. అరే ఆడవాళ్ళు కదా రెస్పెక్ట్తో మాట్లాడుతున్నారు, ఈవెన్ డైరెక్ట్లీ కానీ ఫోన్లో కానీ. అరే ఆడవాళ్ళు కదా వీళ్ళతో మనము నీట్గా మాట్లాడాలి, వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని లేదు. ఏడున్నాడు మీ భర్త లేడా, ఎక్కడ పోయిండు, ఎవరి దగ్గర పోయినా మీ భర్త డబ్బులు కడతలేదు, నువ్వు కడతావా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి సంపాదించి మాకు కట్టాలి, ఇలాంటి వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్లీ ఇంట్లో భర్తలు ఎవరు లేనప్పుడు, ఇంట్లో ఫాదర్ లేనప్పుడు, భర్త లేనప్పుడు, ఎవరు లేనప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తున్నారు, గేట్ తీసుకుంటున్నారు, లోపల వచ్చి నిలబడుతున్నారు, గేట్ దగ్గర వచ్చేసి గుమ్మాల దగ్గరే కూర్చుంటారు, వాళ్ళు వెళ్ళకుండా కూర్చుంటున్నారు. జనరల్గా ఈ రోజుల్లో రికవరీ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు నార్మల్ పీపుల్ కారండి. రికవరీ ఏజెంట్కి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. చదువుకొని ఉండాలి, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఒక ఇన్షర్ట్ వేసుకోవాలి, ఫార్మల్ డ్రెస్లో రావాలి, ఐడి కార్డ్ మెడలో పెట్టుకొని రావాలి, హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ తీసుకొని మన ఇంటికి విజిట్ కావాలి. కానీ ఈ రోజుల్లో రికవరీ ఏజెంట్స్ అనే వాళ్ళు రౌడీ గుండల్ని, గల్లీలో ఉండే గుండల్ని, చిల్లరగాళ్ళని థర్డ్ పార్టీ ఏజెంట్స్ హైర్ చేసుకొని అరే నువ్వు ఇంత వసూలు చేసి ఇవ్వాలి, ఈరోజు ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తుంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారు, అరే మాకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, మేము ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి ప్రెషర్ పెట్టేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే పెద్దగా చదువుకొని ఉంటారండి. కోర్టు నుంచి ఒక పర్సన్ ఒక ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఒకవేళ కోర్టుకు అప్రోచ్ అయ్యి తీసుకొని వచ్చి ఆ పేపర్తో వాళ్ళ ముందు పెడితే ఇదంతా మాకు నైజాంతా, ఇదంతా నైజాంతా, ఎందుకంటే చదివే రా దానికి. ఆ రికవరీ ఏజెంట్గా చేస్తున్నాడు, చదివే రాదు, ఏం రాదు, మెడల్లో చైన్లు పెట్టుకొని నోట్లో గుట్కా నమ్ములుకుంటూ వస్తాడు గడ్డం పెట్టుకొని. సో చదువు రానప్పుడు వాడు ఏం చదువుతాడు పేపర్ ఇస్తే? అర్హతనే కాదు, అసలు రికవరీ ఏజెంట్ చేసే అర్హతనే లేదు. సో ఏదో భయభ్రాంతులకు గురి చేసి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. ఇంట్లో అమాయకులైన అమ్మాయిలు లేడీస్ ఉంటారు, వాళ్ళని టార్చర్ చేసి డబ్బులు తీసుకురావాలనేది వీళ్ళ మెయిన్ మోటో. పేపర్లో ఏముంది, చదవలేని స్థితిలో తను ఉంటాడు. నైజాంతా డబ్బులు కట్టాలి అని అంటే ఇప్పుడు ఆనబుల్ కోర్టుకి అప్రోచ్ అయ్యారు. కోర్టుకి అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆర్డర్ కాపీ తీసుకొచ్చేసి చూపించినా కూడా లాభం లేకుండా పోతుంది కదా, టార్చర్ నుంచి విముక్తి దొరకట్లేదు. సో ఇంటికాడ వచ్చేసి ఒకవేళ న్యూసెన్స్ చేస్తే, ప్రజెంట్ మీరు అడిగిన క్వశ్చన్ అది, అక్కడికి వస్తున్నాం మనం. సో ఇంటికి వచ్చేసి న్యూసెన్స్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది, కంపల్సరీగా మీరు పోలీస్ వాళ్ళని పిలవాలి, 100 నెంబర్కి కాల్ చేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఎప్పుడైనా సరే ఆడవారు అనేసరికి ఇంట్లో, అది కూడా ఇంట్లో ఒక్కలే ఉంటున్నారు అనేసరికి తప్పనిసరిగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళ నంబర్ కానీ ఏది కానీ లేకపోతే నేబర్స్ని పిలవడం కానీ చేయాలంటారు. వాళ్ళు వచ్చేసి న్యూసెన్స్ చేస్తే నేబర్స్ వాళ్ళందరూ ఆటోమేటిక్లీ వచ్చేస్తారండి బయటికి, ఎందుకంటే వాళ్ళ పిలవడం స్లోగా పిలవరు, ఇంటికి వచ్చేసి హడావిడి చేస్తుంటారు. వాళ్ళ షౌటింగ్కి ఆటోమేటిక్లీ మనం పిలవకుండా నేబర్ వచ్చేసి అక్కడ నిలబడేస్తాడు. సో ఆ టైంలో నేబర్ కూడా ఏదైనా మాట్లాడితే నీకేం సంబంధం అని వీళ్ళు రికవరీ ఏజెంట్స్ వాళ్ళ మీదనే రివర్స్ అవుతారు. సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఇంటికి వచ్చేసి డిఫేమ్ చేయాలి, ఒర్రాలి, నలుగురు ముందు హేళన క్రియేట్ చేయాలి, హేళన వాతావరణం క్రియేట్ చేసి పరువు తీస్తే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం మనకు డబ్బులు వస్తాయి, వీళ్ళ మెయిన్ మోటో. సో మెయిన్ పాయింట్ ఇక్కడ ఏం చేయాలా, పోలీస్ వాళ్ళ నెంబర్లు ఆబ్వియస్లీ మన దగ్గర ఉండదు, కానీ మనకు ఒక కామన్ నెంబర్ 100 నెంబర్ అనేది ఒకటి ఉందండి. 100కి డయల్ చేసి పోలీస్ వాళ్ళకి ఆ పాయింట్ మీద పిలవాలి, పిలిచేసి ఏముంది ప్రాబ్లమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సంబంధించిన రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తాడో అంతా కూడా మీరు ఒక ప్రూఫ్ కలెక్ట్ చేసుకోవాలి. ముందుగాల ఫోన్లో వీడియో రికార్డింగ్ కానీ ఏదైనా ఇంట్లో సీసీ కెమెరా ఉంటే సీసీ రికార్డింగ్ కానీ అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని మాత్రమే పోలీస్ వాళ్ళకి సంప్రదించి మీరు న్యాయం పొందగలుగుతారు. వై? బికాస్ లా అండ్ ఆర్డర్ అనేది కంపల్సరీ కంట్రీలో ఫాలో అవ్వాలి. కాబట్టి ఎవడు పడితే వాడు మన ఇంటి దగ్గరకు వచ్చేసి షౌట్ చేయడం, ఒర్రడం అనేది చేయకూడదు. ఏదైనా లోన్ రీపేమెంట్ ఇవ్వాలి అని అనుకుంటే చట్టబద్ధంగా వెళ్ళాలి, ఒక లీగల్ నోటీస్ పంపించాలి, కోర్టుకి అప్రోచ్ అవ్వాలి, కోర్టుకి పిలవాలి, కోర్టు నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలి. కానీ ఇంటికి వచ్చేసి పూర్వకాలంలో మనకి వడ్డీ వ్యాపారులు ఉండేటోళ్ళు, మనం డబ్బులు కట్టకపోతే వచ్చేసి నానా రకంగా హింసించేవాళ్ళు. సో వడ్డీ వ్యాపారులు పోయిన కాలంలో ఉండేవాళ్ళు ఈరోజు ఈ రికవరీ ఏజెంట్స్ రూపంలో మళ్ళీ పుట్టుకొచ్చారండి. సో మనము భయపడద్దు, ఇలాంటి హింసను ఎప్పుడు కూడా సహించకూడదు, ఖచ్చితంగా చట్ట హెల్ప్ తీసుకోవాలి, చట్టం మీతోనే ఉంది. సో అలాగే ఈ రికవరీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఉండగా కూడా మన నేబర్స్ తలుపులు కొట్టి కానీ వాళ్ళని పిలిచి కానీ మన గురించి అడగడం కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా, అప్పులో ఏమన్నా వస్తారా,
ఇలాగ మన గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడిగారే అనుకోండి, అలాంటప్పుడు మనము ఇలాంటి సిచ్యువేషన్స్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? బేసిక్గా ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్లో లోన్ తీసుకున్న రుణగ్రహీత డీటెయిల్స్ మనము థర్డ్ పర్సన్కి ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది గోప్యంగా ఉంచాలి. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే రుణం తీసుకున్న వ్యక్తి డీటెయిల్స్ పక్క వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఊర్లోకి వచ్చి, ఒకవేళ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియకపోయినా కూడా ఊర్లోకి వచ్చేసి ఆ ఫోటో చూపించుకుంటా, వాళ్ళ ఇంటి పేరుతో సహా చూపించుకుంటా, ఇంటి దాకా ట్రేస్ చేసుకుంటూ వస్తున్నారండి. సో ఇండైరెక్ట్లీ ఊర్లో మొత్తం తెలిసిపోయింది తను లోన్ తీసుకున్నాడని. సో అలాంటి వాళ్ళు చాలామంది మా పరువు పోయిందని చెప్పేసి చాలా రాంగ్ స్టెప్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇన్ని రోజులు పరువుతో బతికిన వాళ్ళు కేవలం 10-20 వేలు లోన్ యాప్స్లో తీసుకొని అది కొంచెం అమౌంటే కట్టకుంటే ఇంత పెద్ద డిఫేమేషన్ జరుగుతుంది వాళ్ళకి. సో ఇది ఒక రకమైన న్యూసెన్స్ కిందికి వస్తుందండి, డిఫేమేషన్ కిందికి వస్తుంది. సో మనము ఇలాంటి వాళ్ళ మీద డిఫేమేషన్ కేసెస్ కూడా మనం రేస్ చేయగలుగుతాము. అండ్ సంబంధించిన లోన్ యాప్ ఏదైతే ఎన్బిఎఫ్సి ఏదైనా కానీ వాళ్ళకి అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది. ఫస్ట్ ఆ అఫీషియల్ మెయిల్ ఐడికి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని, ఎవరితో అడిగారు, ఏం చేశారు, అవన్నీ కూడా మనం ఒక డీటెయిల్గా ఒక డ్రాఫ్ట్ చేసుకొని, లేదా వీడియో స్టేట్మెంట్స్ ఏదైనా కానీ తీసుకొని, మనం సీరియస్ అయితేనే ఏదైనా జరుగుతుంది. చలో జాందో అంటే వదిలేస్తారు. ఖచ్చితంగా తిరగబడాలంటే ఏదో కొట్టాలని నేను చెప్పట్లేదు. తిరగబడాలి అంటే చట్టపరంగా తిరగబడాలి, చట్టపరంగానే మూమెంట్ ఇవ్వాలి. సో అవన్నీ తీసుకొని వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడీస్కి మెయిల్ చేసి మనము వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే దెన్ వీ మస్ట్ మూవ్ ఏ సివిల్ సూట్, డిఫేమేషన్ సూట్ వేయాలి వాళ్ళ మీద. వాళ్ళు ఎలాగా మనకైతే మెంటల్ క్రుయాలిటీ, మనకు ఏదైతే మెంటల్ ట్రామాకి గురి చేశారో అవన్నీ కూడా కంపన్సేట్ మనం పొందగలుగుతాం. మీరు ఏదైతే తిరగబడాలి అంటున్నారో ఆ తిరగబడడం అన్నది అప్పుడు లోన్ తీసుకున్న మనమే అనుకోండి, మనకు ఆ క్షణంలో కోపం వచ్చి మనం గట్టిగా తిట్టేసో లేకపోతే వాళ్ళ మీద చేయి చేసుకోనో ఉండుంటే అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వచ్చు? మీరు అన్నది కరెక్ట్ పాయింట్ అండి. తిరగబడాలి అంటే కొంతమంది రాంగ్గా తీసుకొని కొట్టాలి, కట్టలు పట్టేసి బండలు పట్టేసి చాలా వీడియోస్ చూసినా నేను. రికవరీ ఏజెంట్స్ ఇంటికి వస్తే కట్టలు పట్టుకొని గెదిమిన వీడియోలు చూసిన, బండలు పట్టుకొని కొట్టే వీడియోస్ చూసాను. సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కూల్ మైండ్తో ఉండాలండి. వాడు వచ్చేసి మన ఇంటి దగ్గర న్యూసెన్స్ చేస్తే మనం ఏం చేయాలి, మనం కూడా షౌట్ చేయకూడదు, మనం నిదానంగా మాట్లాడాలి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. ఒకవేళ వినకపోతే మనం చట్టాన్ని సంప్రదించాలి, పోలీసులను సంప్రదించాలి. అంతేకాని అతను వచ్చేసి ఏది పడితే అది మాట్లాడి మీ అమ్మల గురించి, అక్కల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడి దూషిస్తే అసలు సహించకండి. మీరు కూడా ఎట్లా దూషిస్తున్నారో అదన్నీ కూడా ఫోన్లో రికార్డ్ చేసుకొని పెట్టుకోండి, యాజ్ ఏ ప్రూఫ్ పెట్టుకొని వాటిని చట్టపరంగానే మూవ్ అవ్వండి. అంతేకాని వాళ్ళు ఏదో చెప్పేశారు, మా అమ్మని తిట్టారు, మా అక్కని తిట్టారు అని చెప్పేసి మనం కాలర్ పట్టుకొని కొట్టడం కానీ, లేదా చెంపల మీద దడేలు కొట్టడం కానీ, మిస్బిహేవ్ చేయకూడదు. వాళ్ళకి ఎగెయిన్స్ట్గా కొట్టడం అలాంటివి చేయకూడదు. ఏమవుతుందంటే అలా చేస్తే తప్పు మనదే అవుతుంది. ఒక కేసు వెళ్ళేసి ఇంకో కేసు పడిపోతుంది, క్రిమినల్ యాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా ఫస్ట్ చూస్తారు ఎవరు తప్పు ఉంది అని చెప్పేసి. ఎప్పుడు కూడా తప్పు ఒకవైపు పెట్టాలి, రెండు వైపులు తప్పు పెట్టకూడదు. వాళ్ళు వచ్చేసి మీ ఇంటి దగ్గర మిస్బిహేవ్ చేసి మీ దగ్గర అల్లరి చేస్తుంటే అది వాళ్ళ తప్పే ఉంచాలి, కానీ మీరు వాళ్ళని కొట్టడం అనేది మీ తప్పు కూడా అవుతుంది, మీది పెద్ద తప్పు అవుతుంది. సో క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ అవుతాయండి అన్నెసెసరీగా, చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. సో ఐ రికమెండ్ నాట్ టు బీట్ దెమ్, వాళ్ళ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేయకూడదు అని నేను సలహా ఇస్తాను అందరికీ. మనం లోన్ కట్టకుండా ఉండేసరికి రికవరీ ఏజెంట్స్ చాలా హెరాస్ చేస్తున్నారు అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో చట్టపరంగా మనము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? చట్టపరంగా తీసుకునే యాక్షన్స్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా లోన్ కట్టలేని పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ చాలా హరాస్మెంట్ చేస్తారండి. ఇలాంటి టైంలో ముందుగా భయపడకండి, లోన్ కట్టడానికి టైం కావాలి అని అడగండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు కోర్టును ఆశ్రయించండి, ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయవచ్చండి. మీకు 2-3 years దాకా టైం దొరుకుతుంది. ఎవరికైనా
టైం దొరికితేనే కదా డబ్బులు సంపాదించే ఆలోచన వచ్చేది. సో టెన్షన్ పడకండి, మీరు కోర్టుని ఆశ్రయించండి, ఏదో చేసుకోకండి. ఇలా చేస్తే తప్పకుండా మీకు టైం అనేది దొరుకుతుంది. సో ఇలా మనం బయటపడవచ్చండి.